ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 20, 21, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవిచ్చారు. సభలో చర్చించేందుకు 18 అంశాలను టీడీపీ ప్రతిపాదించింది. సభలో చర్చించేందుకు 9 అంశాలు ప్రతిపాదించింది బీజేపీ. ఇక ప్రశ్నోత్తరాలతో పాటు 0 అవర్లోనూ సభలో మంత్రులు ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్, మాధవి ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా బీఏసీ సమావేశం జరిగింది. చంద్రబాబు అదేవిధంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు, పయ్యావుల కేశవ్, విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. బీఏసీ సమావేశం 30వ తారీఖు వరకు కూడా హౌస్ జరగాలని కూడా నిర్ణయించుకున్నారు. ఎందుకంటే 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే టీడీపీ తరఫున కూడా 18 అంశాలని చర్చకి ప్రతిపాదించారు. జీఎస్టీ అంశంపై ఈ రోజు మరి కాసేపట్లో చర్చ ప్రారంభం కాబోతుంది. కేంద్రం జీఎస్టీ తగ్గింపుతో ధరల తగ్గింపుపై సభలో ప్రకటన చేయనున్నారు మంత్రి పయ్యావుల కేశవ్. కేంద్రాన్ని అభినందిస్తూ చంద్రబాబు కూడా ఈ రోజు మాట్లాడబోతున్నారు. అదేవిధంగా రేపు జలవనరుల పై అసెంబ్లీలో చర్చ జరగబోతుంది. 20, 21, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవు, అంటే రేపు శని ఆది అదేవిధంగా 28వ తారీఖు ఆదివారం కూడా అసెంబ్లీకి సెలవులు ప్రకటించారు. అదేవిధంగా ఈ నెల 22న శాంతి భద్రతల అంశంపై, 23న వైద్య ఆరోగ్యంపై, 24న పరిశ్రమలపై, 25న సూపర్ 6, 26న క్వాంటమ్ వాలి, 27న లాజిస్టిక్స్, 29న స్వర్ణాంధ్ర దిశగా ఏపీ, ఈ నెల 30న రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా అభివృద్ధిపై మొత్తం కూడా చర్చ జరగబోతుంది. ఈ విధంగా అసెంబ్లీలో ప్రియారిటీ అంశాలుగా ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఏదైతే వైసీపీ సభకి రానప్పుడు కూడా ప్రజా సమస్యలపై మేము చర్చించి తీరుతామని కూడా ప్రభుత్వం చెబుతుంది. ఈ నేపథ్యంలోనే 30 వరకు కూడా 10 రోజుల పాటు ఆ సభ నిర్వహించాలని నిర్ణయించారు. టీడీపీకి సంబంధించి అదేవిధంగా బీజేపీకి సంబంధించిన కొన్ని అంశాలను కూడా ఇక్కడ ఎజెండాలో చేర్చడం జరిగింది. 30 వరకు కూడా సభ జరగబోతుంది. ఎందుకంటే 0 అవర్లో కూడా ఈ రోజు చాలా కీలకమైన చర్చ జరిగింది. 0 అవర్లో ఎవరైతే సభ్యులు ప్రశ్నలు అడుగుతారో వాటిని నోట్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సభ్యులకి రెస్పాన్స్ ఇవ్వాల్సి అని చెప్పి స్పీకర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. రోజు కూడా సభ 5 గంటల వరకు జరిగే అవకాశం ఉంది. ఈ రోజు మాత్రం మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ ఉంది కాబట్టి మరి కాసేపట్లో వాయిదా పడే అవకాశం అయితే ఉంది. అయితే రేపటి నుంచి కూడా సభ మొత్తం కూడా సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఇప్పటికే అందరికి కూడా ఆదేశాలు జారీ చేశారు. అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఏదైతే సభ్యులు అడిగిన ప్రశ్నలు మొత్తం సమాధానాలు తీసుకురావాలి. మంత్రులు కూడా అందుబాటులో ఉండి సభ్యులు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వాలని చెప్పారు. అదేవిధంగా ఎవరైతే సభ్యులు ప్రశ్నలు వేశారో వారు మాత్రమే ఏదైనా సప్లిమెంటరీ అడిగే అవకాశం ఇస్తామని కూడా స్పీకర్ రూలింగ్ ఇచ్చిన పరిస్థితి ఉంది. మొత్తానికి అసెంబ్లీ సెషన్స్ అయితే 10 రోజుల పాటు జరగబోతున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. రైట్, థాంక్యూ రవిచంద్.